కిన్నెరసాని ఆయకట్టు రైతులను కష్టాలు వీడడం లేదు. ఎన్నో పరిశ్రమల అవసరాలను లక్షల మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న ప్రాజెక్టు రైతులను మాత్రం ఆదుకోలేకపోతోంది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తితో పొలాలకు పారాల్సిన నీరు గోదావరి పాలవుతోంది. ఇది ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్ట్. 10,000 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 10 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు పట్టించుకునేవారు లేక వెలవెలబోతోంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల కక్కుర్తి తోడవడంతో కాలువల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఎకరా పొలానికి కూడా నీరివ్వలేని పరిస్థితి ఏర్పడి నీళ్లు వృధాగా పోతున్నాయి. కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి పాల్వంచ, బోర్గంపాడు ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో కాలువల పనులు చేపట్టింది ప్రభుత్వం. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులు నిర్లక్ష్యం చేయడంతో ప్రతి ఏడాది రైతులు అవస్థలు పడుతున్నారు. కాల్వలు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో రిజర్వాయర్ నిండినా ఉపయోగం ఉండటం లేదు. దీంతో ఈ ఖరీఫ్లోనైనా ప్రాజెక్టు నుంచి నీళ్లొస్తాయని ఎదురుచూసిన రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగిలాయి. మాకు కిన్నెరసాని ఎడం కాలువ కింద 10,000 ఎకరాలకు ఇచ్చారు సాగునీటికి. అందులో కాలువలు కొద్దిగా నీట్నెస్ లేవు. కాలువ కూడా పూర్తిగా ఈ గచ్చు చేయటం కూడా కాలేదు. వాటర్ కన్వీనియన్స్ సరిగ్గా లేదు. మామూలుగా ఇప్పుడు 10,000 ఎకరాలు కానీ అన్నారు, పోనీ ఇప్పుడు వచ్చి 100 ఎకరం కూడా సరిగ్గా బారటం లేదు. దాని కింద మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. ప్రాజెక్టు కుడి కాల్వ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అయితే కాలువలో పిచ్చి మొక్కలు పెరగడంతో నీరు సక్రమంగా ప్రవహించే పరిస్థితి లేదు. కాలువకు అక్కడక్కడ మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇక పిల్ల కాలువలను కూడా సక్రమంగా నిర్మించకపోవడంతో గతేడాది వదిలిన నీటితో పొలాలు కొట్టుకుపోయాయి. దీంతో ఈసారి నీటిని వదిలేందుకు వెనకంజ వేస్తున్నారు అధికారులు. శంకుస్థాపన చేసి ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయినా కానీ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్న సమైతగా ఉంది. అంటే అధికారుల నిర్లక్ష్యంతో నిధులు కేటాయించినా కానీ సరి అయిన పనులు చేయలేదు. చేసిన పనులు కూడా అసంపూర్తిగా చేయటాన పిచ్చి మొక్కలు మొలిసి నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఒకసారి మధ్యలో ట్రయల్ రన్ పేరు మీద నీళ్లు నడిపించారు, కానీ అవి పాండంగపురం వరకే పోయినాయి. తర్వాత అవి నీళ్లు పైకి పోగా కింద కాలువ కట్టైన పరిస్థితి ఉంది. ఇక 24.25 కిలోమీటర్లుగా నిర్దేశించిన ఎడమ కాలువ పనులు కేవలం 19 కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. అందులోనూ కొన్ని చోట్ల లైనింగ్ పనులు సక్రమంగా జరగలేదు. నర్సంపేట సమీపంలో లైనింగ్ నెర్రలిచ్చి కిందికి జారింది. పాండురంగాపురంలో D3, పినపాక సమీపంలో D8 డిస్ట్రిబ్యూటర్స్ పనులు పూర్తి కాలేదు. పాండురంగాపురంలో కాల్వలు సైతం అధ్వాన్నంగా ఉన్నాయి. ఎడమ కాల్వకు గతేడాది ట్రయల్ రన్ నిర్వహించగా పాండురంగాపురం దగ్గర గండిపడి నీరు పొలాల్లోకి వెళ్లింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక ఇదే ప్రాంతంలో ఉన్న మిగతా కాల్వలు సైతం కుచించుకుపోయినట్లుగా ఉన్నాయి. రెడ్డిగూడెం, పాండురంగాపురం సమీపంలో పిల్లర్లపై నిర్మించిన కాల్వలకు లీకులు ఏర్పడి నీరు వృధాగా పోతోంది. 6.5 కిలోమీటర్ల పొడవు కుడి కాలువ, ఎడమ కాలువ 24.5 కిలోమీటర్లు తోడవలసినటువంటి కాలువ ఈ అసంపూర్తిగా ఉండటం వల్ల రైతులకి అందాల్సినటువంటి నీళ్లు అందకుండా పోతా ఉన్నాయి. ఇవాళ కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినప్పటికీ కూడా కాలువలు పూర్తి కాకపోవటం వల్ల ఇవాళ మొత్తంగా కూడా నీళ్లను వృధాగా గోదావరిలోకి వదలాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం స్పందించి కాల్వల పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు రైతులు. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.